శివరాత్రి సందర్భంగా తెలంగాణ దక్షిణ కాశీ శ్రీశైలానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తుల సౌకర్యార్థం మల్లికార్జున అన్నసత్రాన్ని ఏర్పాటు చేసి నిత్యాన్నదానం చేస్తోంది తెలంగాణ ఆర్య వైశ్య సంఘం. శ్రీశైలం ఏపీకి చెందినదైనా ఇక్కడకు తెలంగాణ నుంచే భక్తులు ఎక్కువగా వస్తుంటారని, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం కోసమే ఈ సత్రం ఏర్పాటు చేశామంటున్న డైరెక్టర్లతో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. మహాక్షేత్రానికి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు విపరీతంగా వచ్చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రం తరఫున ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ పలు సేవా కార్యక్రమాలతో పాటు తెలంగాణనే కాదు అందరూ వచ్చే ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ అన్నదానంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సంవత్సరాలుగా ఇది స్టార్ట్ అయింది, తర్వాత అప్పటి నుంచి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఈ శివరాత్రి ఎట్లా ముందుకు సాగుతా ఉన్నారు? వాస్తవంగా ఇది ఏంటంటే శ్రీశైల క్షేత్రం భూమండలానికి నాభిస్థానం. ఇక్కడ పరమశివుడు జ్యోతిర్లింగం వెలిసిండు. ఇక్కడ మరి శక్తిపీఠం కూడా ఉంది. అమ్మవారి బ్రహ్మరామదేవి శక్తిపీఠము, జ్యోతిర్లింగము, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రదేశము భారతదేశంలో ప్రపంచంలోనే ఇది ఒకటి. ఇది ఇక చాలా పవిత్రమైన స్థలము. ఇక్కడ మనం వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి అతి చేరువగా ఉంటుంది. రాయలసీమకు చెందినప్పటికీ బార్డర్ మొత్తం తెలంగాణ ప్రాంతం ఉంటుంది. దాంట్లో మహబూబ్నగర్ ఉమ్మడి పాలంపూర్ జిల్లా మొత్తం బార్డర్ అయి ఉంటుంది. దీనికి ఇక్కడ నుండి మన అలంపూర్ వరకు కూడా మొత్తం బార్డర్ ఉంటుంది. ఈ క్షేత్రానికి ఎక్కువగా తెలంగాణకు సంబంధించిన భక్తులే వస్తారు. ఆంధ్ర కంటే కూడా ఎక్కువ శాతం తెలంగాణ భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. కర్ణాటక వాళ్ళు ఉగాదికి ఎక్కువ వస్తుంటారు. అయితే ఈ క్షేత్రంకి వచ్చినప్పుడు ఇక్కడ చాలా మంది భక్తులు తెలంగాణకి వెళ్ళి వచ్చిన భక్తులకు ఇబ్బందులు ఉంటున్నాయి. ఎందుకంటే అకామిడేషన్ ప్రాబ్లం ఉంటుంది, భోజన వసతి ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఒక సత్రం నిర్మిస్తే బాగుంటుందని మా యొక్క సభ్యులందరి కోరిక మేరకు ఇక్కడ మల్లికార్జున అన్న సత్రం అంటే వాస్తవంగా ఇక్కడ 84 సత్రాలు ఉన్నాయి. 84 సత్రాలు ఎవరు కూడా మల్లికార్జున స్వామి పేరు పెట్టుకోలేదు. వాళ్ళ కుల దైవం పేరు, లేకపోతే మార్కండేయను, లేకపోతే వాసవి అను రకరకాల పేర్లు పెట్టుకున్నారు. కానీ మల్లికార్జున స్వామి పేరు విన ఉన్న సత్రం అనేది లేదు. ఇది మాత్రమే కేవలం మల్లికార్జున స్వామి మల్లికార్జున సత్రం అని స్వామి పేరు విన ఇక్కడ సత్రం నిర్మించడం జరిగింది. ఈ 84 సత్రాల్లో అతి అద్భుతమైన సత్రంగా దీన్ని చెప్పబడుతుంది. ఎట్లాంటి ఏర్పాట్లు, తర్వాత ఈ సేవ చేయడం వల్ల ఎట్లా తృప్తినిస్తా ఉందంట? ఆ ఎయిమ్ ఒకటే, వచ్చిన భక్తులకు కానీ వచ్చిన వైశాస్కి కానీ ఇది వైశ్య సత్రం. ఇది వైశాస్కి కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులకు ఇక్కడ రెస్పెక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ శ్రీశైలం అంటే ఇది దక్షిణ కాశీ. మనం కాశీకి పోతే కూడా ఇక్కడ ఏమంటారంటే, అరే అంత మంచి పుణ్యక్షేత్రం శ్రీశైలం ఉంది కదా, మీకు ఇంత దూరం వచ్చిండ్రు అనేది అక్కడి వాడుక. అందుకొరకు ఇంత పుణ్యక్షేత్రంలో మానవ జన్మ మనం ఎత్తినందుకు ఇక్కడ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలి, మనోళ్ళకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అనే ముఖ్య ఉద్దేశంతో నిర్మించమైనది. ఈరోజు మల్లికార్జున అన్నదాన సత్రం చైర్మన్ మన మిడిదొడ్డి శ్యామన్న గారు మరి దాదాపు 5-6 సంవత్సరాల క్రితం మరి 36 మంది డైరెక్టర్లతో సేకరించి మరి సొంత డబ్బులతో 36 మంది డైరెక్టర్లను సొంత డబ్బులతో మరి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కు అంటే రాష్ట్రాల విభజన అప్పుడు ఆంధ్రప్రదేశ్కు శ్రీశైలం వెళ్లిపోయినప్పటికీ కూడా ఇక్కడ తెలంగాణ భక్తులు అధికంగా వస్తారు. నిజంగా వాళ్ళకు కూడా ఆత్మగౌరవం పెరగాలి, వాళ్ళకు ఏ ఇబ్బందులు కలుగుతుందని చెప్పేసి ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మల్లికార్జున అంటే ఇక్కడైతే స్వామి ఇక్కడ మల్లికార్జున స్వామి నాడు ఆ స్వామి యొక్క పేరు ఈ సత్రానికి పెట్టి నిత్య తెలంగాణ సత్రంగా పేరు గాంచినటువంటి ఈ సత్రం యొక్క వాళ్ళ సేవలు ఇక్కడ కమిటీ ద్వారా అనునిత్యం కొనసాగుతూ ఉన్నాయి. ఇది చేయడం వల్ల మాకెంతో తృప్తిగా ఉందని చెప్పేసి కూడా ఈ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి తెలంగాణ ఆర్యవైశ్య సంఘానికి సంబంధించినటువంటి మల్లికార్జున సంఘానికి సంబంధించినటువంటి సంఘం నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, శ్రీశైలం నుంచి.